రాహుల్ గాంధీ అయితే మాస్ వార్నింగ్లు ఇస్తున్నాడు. ఏదైతే నేను అధికారంలోకి వస్తే మీ సంగతి తేలుస్తానన్నటువంటి హెచ్చరికలు ఇస్తున్నారు. ఎన్నికల సంఘం బీజేపీల మీద రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమాన్ని వ్యవస్థీకృత ఓట్ల చోరీగా అభివర్ణించారు. ఈ దిశగా ఈసీ పనిచేస్తోంది. రాజద్రోహం ఇందుకు పాల్పడుతున్న వాళ్ళెవ్వరినీ మా టైం వచ్చినప్పుడు వదిలిపెట్టేది లేదని చెప్పారు. పేదల ఓటు హక్కుల్ని హరించే లక్ష్యంతో ఈసీ బీజేపీతో బహిరంగ కుమ్మక్కవుతోందంటూ ఆరోపణలు చేశారు. కర్ణాటకలో చోటు చేసుకున్న ఓట్ల అక్రమాల మీద స్థానిక ప్రభుత్వం విచారణ చేపట్టేలా ఈ నేపథ్యంలో ఓటర్ల చోరీ అంశం మీద తన సంతకంతో కూడిన రాతపూర్వక డిక్లరేషన్ దాఖలు చేయాలని రాహుల్కి ఈసీ సూచించింది. తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసిన వీడియోలో కూడా కర్ణాటక రాజధాని బెంగళూరులోని స్వతంత్ర ఉద్యానవనంలో ఓట్ల దోపిడీ నిరసిస్తూ కాంగ్రెస్ శుక్రవారం చేపట్టిన ర్యాలీలో కూడా మాట్లాడుకొచ్చారు. అయితే సమస్యల్లో ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఓటుని ఈసీ కాల రాస్తుంది అన్నటువంటిది ఈయన చెప్తున్నటువంటి సమస్యల్లో ప్రజల ఓట్లకి ప్రాబ్లం లేదు. సమస్యల్లో దొంగ ఓట్లు. ఇప్పుడు ఈయనే చెప్పుకొచ్చాడు, అక్కడ కోటి ఓట్లు చేర్చారు, ఇక్కడ కోటి ఓట్లు చేర్చారు, లేదు అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి అక్కడ ఉన్నాయని. అదే కదా తొలగిస్తున్నది ఈసీ. బీహార్లో చేస్తుంది ఏంటి, ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు 30 లక్షల ఓట్లు తీసేస్తోంది. అట్లాగే అక్కడే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినటువంటి వాళ్ళ ఓట్లను తొలగిస్తుంది. అట్లాగే నేపాల్ నుంచి ఇతర దేశాల నుండి వచ్చి ఇక్కడ ఓట్లు నమోదు చేయించుకున్న వాళ్ళని తొలగిస్తోంది. అది వద్దంటున్నాడు రాహుల్ గాంధీ. అది ఇక్కడ కీ పాయింట్.